హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు అరటికాయ, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి ఫ్రై చేద్దాము. ఈ ఫ్రై అయితే నేను మా కోడల దగ్గర నేర్చుకున్నానండి. అందరూ అత్తగారి దగ్గర కోడలు నేర్చుకుంటే నేనైతే కోడల దగ్గర నేర్చుకున్నాను. ఇదైతే ఎక్కడ చూడలేదండి, స్పెషల్గా అనిపించింది. చెప్పరాదు ఇప్పుడు ఇవేం చేయాలి? ఒక కప్పుడు కొత్తిమీర, ఒక అరకప్పు పుదీనా, ఒక మీకు సరిపడగా కారం, సరిపడగా పచ్చిమిరపకాయలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఒక కొద్దిగా పెద్ద ముక్క అల్లం ఇవి వేసి గ్రైండ్ చేయాలి. అలాగే మనం అరటికాయ ముక్కలు కోసుకునండి, ఉప్పు వేసిన నీళ్ళలో వేస్తే అవి కలర్ మారు. ఇవి మిక్సీలో వేసి పేస్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రైకి, లేకపోతే డ్రైగా ఉంటుంది. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పేస్ట్ అండి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుని దీన్ని ఈ నూనెలో వేపుకోవాలి. నూనెలో ఫస్ట్ అయితే పేస్ట్ వేసేయాలండి. పేస్ట్ వేసి చూపించాలి. కొంచెం వేయించాక చిటికెడు పసుపును, ఒక అర టీ స్పూన్ ఉప్పును వేసుకొని కలపాలి. కొంచెం ఆయిల్ లైట్గా ఇలా పైకి తేలేదాకా వేపాక ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకుందాం. అరటికాయలు కొంచెం లేతగా ఉంటే బాగుంటుందండి ఫ్రైకి, త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. ఒకసారి కలుపుదాము. ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇంకొక 2 మినిట్స్ అయితే చేద్దాము. మనం సాల్ట్ అయితే చూసుకుందామండి. ఇది రెడీ అయింది. సాల్ట్ చూసి సరిపోతే అయితే ఎవరికి సరిపడగా వాళ్ళు వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు. పైన కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి అందరూ కూడా చిన్న కామెంట్ అయితే పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇది ఎక్కడా చూడలేదండి, ఇదే ఫస్ట్ టైము. అరటికాయ ఫ్రై రెడీ అయిందండి. ఇంకోండి మా మనవరాలు చేయి పెడితేనే కానీ మాకేమీ అవ్వదు. తనే వండుతుంది మాకు వంటలన్నీ కూడా. రోజు కూడా తన హ్యాండ్ పడాలి. అందరూ కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే పెట్టండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇది. థ్యాంక్ యూ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, ఒకే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.